ఓం నమో భగవతే శ్రీరమణాయ. అన్నామలై స్వామి. అన్నామలై స్వామికి ఆధ్యాత్మికత వైపు మొగ్గు చిన్నప్పటి నుంచి ఉండేది. శ్రీ రమణుల వద్దకు 1928లో వచ్చి ఆశ్రమంలో సేవ చేసేవాడు. శ్రీ భగవాన్ పర్యవేక్షణలో 10 సంవత్సరాల పాటు ఆశ్రమంలోని కట్టడాల పనిచేశాడు. ఆ తర్వాత ఒంటరిగా ఉండటానికి, ధ్యానం చేసుకోవడానికి పలాకొత్తుకి మారాడు. భగవాన్తో ఆయన జీవితం ఆయన మాటల్లో. 1928లో ఒక సన్యాసి శ్రీ భగవాన్ రచించిన ఉపదేశ ఉందియార్ అంటే ఉపదేశ సారం కాపీని నాకు ఇచ్చాడు. ఆ పుస్తకంలో శ్రీ భగవాన్ ఫోటో ఉంది. దానిని చూడగానే వారే నా గురువు అన్న భావం కలిగింది. దానితో పాటే వారిని దర్శించుకోవాలన్న గాఢమైన కోరిక కూడా కలిగింది. ఆ రాత్రి కలలో మహర్షి కొండ దిగువ భాగం నుంచి ఆశ్రమం వైపు నడుస్తూ కనపడ్డారు. ఆ మన్నాడే నిశ్చయించుకున్నాను ఆశ్రమానికి వెళ్ళి వారి దర్శనం చేసుకుందామని. మధ్యాహ్నం 1 గంట ప్రాంతాల చేరాను. హాలుని సమీపిస్తుంటే నా కలలో కొంత భాగం యథార్థ జీవితంలో మళ్ళీ కనపడింది. కలలో వలనే శ్రీ భగవాన్ కొండ దిగి రావటం చూచాను. నేను కూర్చున్న తరువాత శ్రీ భగవాన్ నా వైపు తదేకంగా 10-15 నిమిషాలు చూశారు. నాకెంతో ఉపశమనం కలిగింది. ఎండలో తిరిగి వచ్చి చల్లటి నీటి చెరువులో మునిగినట్లు అనిపించింది. ఆశ్రమంలో ఉండడానికి నేను అనుమతి కోరగానే ఇచ్చారు. శ్రీ భగవాన్కి పరిచారకునిగా చేరాను. ఆ రోజుల్లో మాధవస్వామి ఒక్కడే పరిచారకుడు. 10 రోజుల తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందేటట్లా అని శ్రీ భగవాన్ని అడిగాను. వారు దేహంతో తాదాత్మ్యం పొందడం మాని ఆత్మ మీదే ధ్యాస నిలిపితే ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు అన్నారు. ఈ మాటలను నేను జీర్ణించుకుంటుండగా శ్రీ భగవాన్, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తావా అని అనుకున్నాను అన్నారు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. వారికి నేను వస్తున్నట్లు ఎట్లా తెలిసిందో, ఎంతకాలంగా ఎదురు చూస్తున్నారో అడగడానికి కొత్త వల్ల వెనకాడాను. కానీ వారట్లా మాట్లాడడం వల్ల ఎంతో సంతోషం కలిగింది. వారి సన్నిధికి చేరడం నా పూర్వజన్మ ఫలమని ఆ మాటలు సూచించాయి కదా. కొన్నాళ్ల తర్వాత వారిని వైజ్ఞానికులు ఎంతో వేగంగా ఎగిరిపోయే విమానాలను కనిపెట్టి తయారు చేస్తున్నారు. అట్లాగే ఈ సంసార సాగరాన్ని దాటించగల ఆధ్యాత్మిక విమానాన్ని మీరు ఇవ్వకూడదా అని అడిగాను. నీకవసరమైన విమానం ఆత్మవిచారణ మార్గం. అది సూటి అయినది, తేలికైనది. సాక్షాత్కారం వైపు నీవు అప్పుడే వేగంగా పయనిస్తున్నావు. ఏ కదలిక లేదని అనిపించడానికి కారణం నీ మనస్సే అన్నారు. ఆ తరువాతి సంవత్సరాలలో శ్రీ భగవాన్తో ఆధ్యాత్మిక విషయాలపై ఎన్నో సంభాషణలు జరిపాను. వారి ముఖ్యోపదేశం ఒక్కటే, ఆత్మవిచారణ చేసుకో, దేహంతో తాదాత్మ్యాన్ని ఆపు, ఆత్మ పట్ల ఎరుక కలిగి ఉండు, అదే నీ అసలైన స్వరూపం. నేను ఆశ్రమానికి వచ్చిన మొదటి రోజులలో చిరుతపుళ్ళు ఆ ప్రాంతాలలో తిరుగుతూనే ఉండేవి. ఆశ్రమంలోకి ఎంతో అరుదుగా వచ్చేవి. కానీ రాత్రులు మాత్రం శ్రీ భగవాన్ మూత్ర విసర్జన చేసే ప్రాంతానికి తరచూ వచ్చేవి. ఒకసారి చిరుతపులి వచ్చింది. శ్రీ భగవాన్కి భయమేమీ కలగలేదు. వారు దాని వైపు చూచి పోరా అన్నారు. అంతే, అది తిరిగిపోయింది. నేను వచ్చిన వెంటనే శ్రీ భగవాన్ నాకు ఒక కొత్త పేరుని ఇచ్చారు. నా అసలు పేరు సెల్ల పెరుమాళ్. ఒకనాడు శ్రీ భగవాన్ నన్ను చూస్తే స్కందాశ్రమంలో వారి పరిచారకుడుగా తిరిగే అన్నామలై స్వామి గుర్తు వస్తున్నాడన్నారు. కొద్ది రోజులలో నాకు ఆ పేరు స్థిరపడిపోయింది. నేను పరిచారకునిగా కుదురుకున్న 2 వారాలకి వెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ భగవాన్ దర్శనానికి వచ్చారు. పెద్ద పళ్ళాలలో మిఠాయిలను సమర్పించుకున్నాడు. ఆ మిఠాయిని అందరికీ పంచిపెట్టే బాధ్యత నాదయింది. అట్లా పంచిపెడుతూ ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళాను. మిగిలిన వాళ్ళకిచ్చిన దానికి రెట్టింపు నేను తీసుకున్నాను. హాల్లోకి వెళ్ళి ఖాళీ పళ్ళాన్ని శ్రీ భగవాన్ సోఫా కింద పెట్టగా నా వైపు వారు చూచి, మిగిలిన వాళ్ళందరికన్నా రెట్టింపు తీసుకున్నావే అని అడిగారు. నేను నిర్ఘాంతపోయాను. నన్నెవరూ చూచి ఉండరనే అనుకున్నాను. శ్రీ భగవాన్ దగ్గర దాపరికం అసాధ్యమని ఈ ఉదంతం వల్ల తెలిసి వచ్చింది. 1 నెల పరిచారకునిగా పనిచేసిన తర్వాత ఆశ్రమంలో జరిగే కట్టడాల పనిని పర్యవేక్షించమని శ్రీ భగవాన్ చెప్పారు. నేను చేయవలసి వచ్చిన పనులలో అన్నిటికన్నా పెద్దది గోశాల నిర్మాణం. సర్వాధికారి చెప్పిన దానికన్నా చాలా పెద్దదాన్ని కట్టాల్సి వచ్చింది. శ్రీ భగవాన్ అట్లా కావాలని అన్నారు కాబట్టి. సమస్య అంతా డబ్బు దగ్గర వచ్చింది. ఆ డబ్బు అద్భుతమైన రీతిలో వచ్చింది. శ్రీ భగవాన్ దర్శనమైన తర్వాత మద్రాసు నుండి వెలువడే సండే టైమ్స్ సంపాదకుడు వారిని శ్లాఘిస్తూ ఒక వ్యాసాన్ని రాశాడు. ఈ వ్యాసాన్ని ఉత్తర భారతంలోని ఒక రాజకుమారుడు చూచాడు. శ్రీ భగవాన్ పట్ల ఎంతో గౌరవం కలిగింది అతనికి. కొన్నాళ్ల తర్వాత ఆ రాకుమారుడు పులివేటకై అడవిలోకి వెళ్ళాడు.
ఎట్లాగైతేనేం దానిని కనుగొన్నాడు. కానీ చంపుదామని తుపాకీ నెత్తినప్పుడు భయంతో నిశ్చేష్టుడయ్యాడు. అకస్మాత్తుగా శ్రీ భగవాన్ జ్ఞాపకం వచ్చారు అతనికి. వారిని ప్రార్థించాడు. ఈ పని సఫలమైతే మీకు 1000 రూపాయలు పంపుతాను, అంతేగాక ఆ పులి తలని చర్మాన్ని కూడా పంపుతానంటూ ప్రార్థించాడు. అతనికి భయం పోయింది. పులిని చంపాడు, తాను బతికాడు. పులి వేటు వేసేటంత దగ్గరికి వచ్చేసిందాయా. గోశాల ఎంత పెద్దది ఉండాలో అన్న విషయాలు చర్చలన్నీ పూర్తయిన 2 రోజులకు పోస్టు జవాను 1000 రూపాయల మనీ ఆర్డర్ తెచ్చాడు. ఆ పైకాన్ని శ్రీ భగవాన్ వద్దకు తీసుకుని వెళ్ళాను. వారు యథాలాపంగా, ఈ పైకం వస్తుందని ఎదురు చూస్తున్నాను, సర్వాధికారికి ఇచ్చిరా అన్నారు. డబ్బు కొరత ఎప్పుడూ ఉంటూనే ఉండేది. కానీ అసలు డబ్బు లేకపోవడం అంటూ ఎప్పుడూ లేదు. పని జరుగుతుంటే అవసరమైన పైకం విరాళంగా వస్తుండేది. పని జరిగేది. ఏ కట్టడం పని లేకపోతే ఏ విరాళమూ వచ్చేది కాదు. కట్టడాల పనిలో ఎంతో శ్రద్ధ వహించేవారు భగవాన్. అడుగడుగునా నాకు దారి చూపేవారు. సాయంకాలం వేళ వారికి ఆనాడు చేసిన పనిని నివేదించుకునేవాణ్ణి. మర్నాడు చేయవలసిన పనిని వివరించేవారు. కాస్త కష్టమైన పనులుంటే ఆ పనులను ఎట్లా చేయాలో కూడా చెప్పేవారు. భోజనశాల కట్టేటప్పుడు ఆడవాళ్లను మగవాళ్లను పనిలో పెట్టేవాణ్ణి. కొందరు ఆడవాళ్లు ఆకర్షవంతంగా ఉండేవారు. నాలో లైంగిక వాంఛ కలిగేది. ఈ సమస్యని శ్రీ భగవాన్కి చెప్పుకున్నాను. నాకు మోక్షం అక్కర్లేదు, కానీ ఈ ఆడవాళ్ళంటే వాంఛ నా మనసులోకి రాకూడదు అన్నాను. శ్రీ భగవాన్ నవ్వి, మహాత్ములంతా దీనికోసమే తంటాలు పడుతున్నారు అన్నారు. ఈ వాంఛలు కలగకుండా ఉండటానికి ఆడకూలీలను పంపించేద్దామనుకుంటున్నాను అన్నాను. దీనిని శ్రీ భగవాన్ ఆమోదించలేదు. నేను నా మనసును అదుపులో పెట్టుకోలేనంత మాత్రాన ఆడవాళ్లకు పనిపోవడం ఎందుకని వారి ఉద్దేశం. పనిచేస్తున్నప్పుడు శ్రీ భగవాన్ గంటల తరబడి మాతో పాటు ఉండేవారు. తరచూ నేను బయట తిరుగుతుంటేనే నా ఆరోగ్యం బాగుంటుంది. 6 అడుగుల సోఫా నా పాలిట జైలులాగా ఉంది అనేవారు. దర్శనానికై కొందరు భక్తులు వచ్చారని తెలియగానే తిరిగి హాల్లోకి వెళ్ళిపోయేవారు. ఒకసారి పరిచారకుడొకడు వారి దర్శనానికై భక్తులు వచ్చారని చెప్పటానికి వస్తుండటం చూసి శ్రీ భగవాన్, నన్ను అరెస్టు చేయటానికి కొత్త వారెంట్ వచ్చింది, నేను తిరిగి జైలుకు వెళ్ళాలి అన్నారు. 1930 ప్రాంతాలలో శ్రీ భగవాన్ ఒక్కరే ఏ కట్టడాలు ఎప్పుడు ఎక్కడ రావాలో, ఏ సైజులో ఉండాలో, ఏ పదార్థాలతో కట్టాలో నిర్ణయించేవారు. ఆశ్రమం కట్టడాలకు వారే ప్లాన్ వేసి ఏం చెయ్యాలో నాకు చెప్పారు. అదేదో కొంచెం క్లిష్టంగా ఉంటే కాగితం మీద కొన్ని గీతలు గీసి వివరించి చూపేవారు. ప్లాను నాకు ఇచ్చినప్పుడల్లా అవి సూచనలు మాత్రమే అనేవారు. నన్నెప్పుడూ ఆజ్ఞాపిస్తున్నట్టు భావించలేదు వారు. భోజనాల హాలుకి పేరుని పాకశాలై అని పెద్ద పెద్ద తమిళ అక్షరాలతో శ్రీ భగవానే స్వయంగా రాశారు. అట్లాగే 1938 అని సంవత్సరం పేరు, శ్రీ రమణాశ్రమం అన్న పేరు దేవనాగిరి లిపిలో రాశారు. ఇవన్నీ భోజన హాలుకి తూర్పు వైపు గోడపైన బాగానే ఉన్నాయి. మేము ఏం చేస్తున్నామో చూడడానికి తరచూ వస్తుండేవారు. వచ్చినప్పుడల్లా ఏవేవో సూచనలు, ఆదేశాలు ఇస్తుండేవారు. ఒక్కోసారి మాతో పాటు పని కూడా చేసేవారు. ఇక్కడి వ్యాపకాలతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు, నేను సాక్షిని మాత్రమే అనేవారు. చేతిలో డబ్బు లేని వేళలలో పనులు ప్రారంభించేవారు శ్రీ భగవాన్. వేరొక వంక సర్వాధికారి ఆర్థిక చిక్కులు వస్తాయని హెచ్చరించినా ఆయన మాటలను పట్టించుకునేవారు కాదు. వారు స్వయంగా ఎవరినీ డబ్బు అడగలేదు. విరాళాలని అర్థించవద్దని సర్వాధికారిని నిరోధించేవారు. అయినా ఎలాగో ప్రతి కట్టడాన్ని పూర్తి చేయడానికి సరిపడా విరాళాలు వచ్చేవి. శ్రీ భగవాన్కి అనారోగ్యంగా ఉన్నప్పుడు మారిస్ ఫ్రైడ్మెన్ సర్వాధికారికి 1000 రూపాయలు ఇచ్చారు, శ్రీ భగవాన్కి పళ్ళను తెప్పించమంటూ. అందరికీ సమానంగా పంచకపోతే శ్రీ భగవాన్ పళ్ళను తినరన్న భావంతో ఆయన పళ్ళను తెప్పించలేదు. ఆ పైకాన్ని వేరే విధంగా వాడారు. కొన్ని నెలల తర్వాత ఫ్రైడ్మెన్ శ్రీ భగవాన్కి ఫిర్యాదు చేశాడు. తానిచ్చిన విరాళాన్ని సరిగ్గా వినియోగించలేదని. శ్రీ భగవాన్ కోపంగా అన్నారు, ఏదైనా ఇచ్చిన తర్వాత అంతటితో ఆ విషయం అయిపోయిందనుకోవాలి. ఈ విరాళం నీ అహంభావాన్ని పెంపొందించుకోవడానికే కదా. ఎంత సాహసం! తామే స్వయంగా పనిచేస్తూ మాకు బోధ చేసేవారు శ్రీ భగవాన్. వంటగది సమీపంలో ఒక గది చాలా శుభ్రంగా ఉండేది. దానిని ఎప్పుడో కానీ శుభ్రపరిచేవారే కాదు. ఎందరో ఆ గది మీదుగా వెళ్ళేవారు కానీ ఆ గదిని శుభ్రం చేద్దామని ఎవ్వరికీ అనిపించలేదు. చివరికి శ్రీ భగవానే చీపురు తీసుకుని గదిని శుభ్రపరిచారు. చాలామంది భక్తులు ముందుకు వచ్చి, మీ బదులు నేను ఈ పని చేస్తాను అని అన్నా శ్రీ భగవాన్ మానలేదు. ఇప్పుడు మీ కళ్ళు తెరుచుకున్నాయి, ఇంతకుముందు దీనిని చూడనే లేదా అన్నారు. ఆనాటి నుండి ఆ గదిని క్రమబద్ధంగా శుభ్రపరుస్తున్నారు. అన్నామలై స్వామి 1938 వరకు ఆశ్రమంలో ఉండి పలాకొత్తుకు మారారు.
1995లో దేహాంతమయ్యే వరకు ఆయన ఆ కుటీరంలో ప్రశాంతంగా మౌనంగా ఉండేవారు. కావలసిన వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కూడా నిర్వహించారు. గురు రమణ అనే వీడియోలో అన్నామలై స్వామి తన స్మృతులను చెప్పడం చూడవచ్చు. హరే రమణ.